హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అయ్య బాబోయ్, మా పిల్ల గడప దాటేస్తుందో సూపర్గా ఉంటుంది కదా. వీళ్ళు గడప దాటితే తర్వాత ఉంటుంది మనకి పండగ. అది కామనే అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలు ఇలా పాకుతూ అంబాడుతూ ఉంటే. నాకైతే చాలా చాలా ఇష్టం. మా పెద్దమ్మాయి అస్సలు ఇలా అంతా చేయలేదు. ఆ అమ్మాయిని డైరెక్ట్గా కూర్చోబెట్టుకున్నాము 5th మంత్ నుంచే. సో ఆ అమ్మాయి అలా అలవాటు పడలేదన్నమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది చిన్న అమ్మాయిని ఇట్లా చూస్తూ ఉంటే. తర్వాత మా సైడ్ అయితే ఇట్లా అంబాడితే ఏదేదో పండగల్లాగా అవి ఏమీ చేయము. సో కానీ చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది కదా, వీళ్ళు ఏమన్నా స్పెషల్గా ఏదైనా చేస్తే. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇలా చేసినప్పుడు అయితే బోర్లా పడినప్పుడు ఆరతిచ్చి వాళ్ళకి దిష్టి తీసి కొబ్బరికాయ కొడతాము. తర్వాత ఇట్లా గడప దాటితే కూడా ఆరతిచ్చి కొబ్బరికాయ కొడతాము. యాక్చువల్గా ఈరోజు అయితే మా ఇంట్లో కొబ్బరికాయ లేదు, సో అందుకు మిస్ అయింది. సో తర్వాత మళ్ళీ గడప దాటినప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టేస్తాను. ఆ అమ్మాయి చూడండి ఎట్లా చూస్తుందో. క్యూట్ క్యూట్గా ఉంటారు కదా వీళ్ళైతే. ఇంత చిన్న వయసు అయితే బాగుంటుంది, తర్వాత పెరుగుతూ ఉంటే వాళ్ళ అల్లరి అస్సలు భరించలేము కదా మనము. నాకైతే ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఎంతసేపు ముద్దాడదాం అనిపిస్తుంది, కానీ అస్సలు ముద్దు పెట్టుకొనియదండి. బుగ్గలు పట్టుకొనియదు, ముద్దు పెట్టుకొనియదు. మా ఆయన అయితే బాగా ఫీల్ అవుతాడు, తనకి చాలా ఇష్టం కానీ ముద్దు పెట్టుకొనియదు కదా, బాగా హర్ట్ అవుతూ ఉంటాడు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లా అంబాడుతూ పరిగెత్తుతూ ఉంటారా? అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా వీళ్ళని చూస్తూ ఉంటే. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతే అల్లరి చేస్తారా, ఇట్లే అంబాడారా ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి, మిస్ చేయకుండా. బాయ్.